దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. చదువుకుందాం. Psalm 101, all 8 verses. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంవరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంవరించెదను. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్న మన ముందర దేవుని వాక్యము 101వ దావీదు కీర్తనగా ఉంచబడి ఉంది. ఆ కీర్తన సారాంశాన్ని ధ్యానించుకుంటూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఇష్టపడతాం. ముందుగా ఈ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ దావీదు మనస్సు మనకు కనిపిస్తూ ఉంది. అతనికి ఉన్న నిశ్చయతను మనము చూడగలుగుతాం. అతని ఉద్దేశం మనకు అక్కడ స్పష్టమవుతుంది. అదే మనం మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. అక్కడ దావీదు తన ఉద్దేశాన్ని, తన నిశ్చయతను, తన మనస్సును మన ముందర ఉంచుతూ ఉన్నాడు, దేవుని ముందర ఉంచుతూ ఉన్నాడు. అదేంటంటే, నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను, నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను, నేను నా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తాను. ఇది మనతోనే కాదు, ఆ రోజు దేవుని ముందర దేవునితో చెప్పిన మాటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవుణ్ణైతే తాను కీర్తించాలని అనుకుంటున్నాడో, ఆయన కృప గురించి, ఆయన న్యాయం గురించి నేను పాడుతాను అని చెప్పే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవునితోనే చెప్పే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయ జీవితంలో ఇలాంటి సిద్ధపాటు కావాలి. ఈరోజు మనం అందరము కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆయన ముందర ఆయనను గూర్చి స్తుతించే వారిగా మనం ఉండాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీకు అనిపించవచ్చు, ఇందులో ఏముంది, దేవుని గురించి దేవుని ముందర చెప్పడంలో సిద్ధపాటు ఏముంది? కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే మనము ఒకరి గురించి వేరే ఒకరి దగ్గర, అది మంచి కానీ చెడు కానీ చెప్పాలంటే అంతగా భయం ఉండదు మనకు, అంతగా సందేహాలు ఉండవు. అంతేకాదు, మనం చెబుతున్న విషయాలు నిజమా అబద్ధమా అనేది ఆ వినేవారికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి మనకు నచ్చినది, మనకిష్టమైనది ఏదైనా చెప్పడానికి అక్కడ అవకాశం ఉంది. కానీ ఎవరి గురించి అయితే మనం చెబుతున్నామో వారితోనే, వారి ముందరే చెప్పే పరిస్థితి. ఎంతో భయంతో, జాగ్రత్తగా చేయవలసిన ఒక పని. ఎందుకంటే మనం చెబుతున్నది నిజమా అబద్ధమా వారికి తెలుసు. కాబట్టి మనం ఇష్టం వచ్చినది
మనకు నచ్చినది చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ నిజమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. అందుకనే 1కి 4 సార్లు ఆలోచించి సరైనది చెప్పే ప్రయత్నం చేస్తాం. మన వాడుక భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పని చేస్తాం. అదే సిద్ధపాటు. ఈరోజు మన సిద్ధపాటు అలా ఉండాలి. ఎందుకనంటే మనం ఆరాధించేది ఆ గొప్ప దేవుణ్ణి. మన ఆరాధన అనేది ఎలా అయినా చేయడానికి కాదు, ఏదైనా చెప్పడానికి కాదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వోన్నతుడు, సమస్తము సాధ్యమై ఉన్న దేవుడు. ఆ గొప్ప దేవుని ముందు మనం ఉన్నాం. ఆయన గురించి చెబుతూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నామంటే ఆయన గురించే చెబుతూ ఉన్నాం. ఆయనకు నీవు చెప్పేది నేను చెప్పేది కాదు, నా మనసులో ఉన్నది కూడా ఆయనకు తెలుసు. అది మన మనసులో పుట్టక ముందే ఆయన తెలుసుకొని ఉన్నాడు. ఒకసారి ఈ మాటను మనం అర్థం చేద్దాం. ఒక మనిషి గురించి మనము నిజం చెప్పాలంటే, అతని గురించి అతని ముందే చెప్పాలంటే ఎంతో భయము, ఎంతో జాగ్రత్త పడే మనము దేవాది దేవుని ముందు నోరు తెరవాలంటే ఎంత భయం ఉండాలి, ఎంత వణుకు ఉండాలి. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ఆ సిద్ధపాటు మనలో ఉండాలి. ఆ భయము, వణుకు ఈరోజు మనలో ఉందా? అప్పుడే మనం నిజంగా చెప్పగలం దావీదులాగా, దేవా నేను నిన్ను కీర్తించెదను, నీ గురించి పాడెదను, నిన్ను ఆరాధించెదను. అప్పుడే నిజంగా మన ఆరాధన దేవుణ్ణి మహిమపరుస్తుంది. అది లేకుండా ఈరోజు మనం చేసే సిద్ధపాటు నిజం కాదు. ఆ భయము, ఆ వణుకు లేకుండా ఇక్కడ మాట్లాడే ఏ మాట, ఏ ఏర్పాటు, ఏ సిద్ధపాటు ఆయనకు మహిమనివ్వదు, మనకు మేలును కలిగించదు. ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితం మాత్రమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. మహిమపరచడమే కాదు, ఆ మహిమలో తాను ఉండడానికి ఇష్టపడుతుంది. దానికోసం తన జీవితాన్ని మార్చుకుంటుంది. ఆ మార్పు కోసం తన జీవితాన్ని సిద్ధం చేసుకుంటుంది. అలాంటి జీవితమే అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధిస్తుంది. అందుకనే ఆ సిద్ధపాటు మనలో కావాలి, మనలో రావాలి. ఆ సిద్ధపాటుతోనే మనం ఈరోజు ఆయనను ఆరాధించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఎరిగిన దావీదు, నా దేవుణ్ణి నేను కీర్తిస్తాను, ఆయన గురించి నేను పాడుతాను, ఆయనను మహిమపరుస్తాను అని మొదటి వచనంలో ఎంత నిశ్చయంగా చెబుతూ ఉన్నాడో, మనం తరువాతి వచనాలను గమనిస్తే అంతకంటే నిశ్చయంగా తాను ఎరిగిన దేవునితో తాను ఎప్పుడూ ఉండడానికి, తన జీవితాన్ని మార్చడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. తన దేవుణ్ణి కీర్తించడానికి ఒక వచనంలో ఆయన తన మనస్సును చూపెడుతుంటే, తాను మారడానికి 7 వచనములలో తన మార్పును, తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఈరోజు. అదే మనం ఈ కీర్తనలోని మిగతా 7 వచనాలలో చూడగలుగుతాం. ఈరోజు దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ వచనాలను ఒక్కొక్కటిగా మనం చూడడానికి ఇష్టపడతాం. దావీదు దేవునికి అనుకూలంగా తన జీవితాన్ని ఎలా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, దానికోసం ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, తన సిద్ధపాటు ఎలా మన ముందర ఉంచుతూ ఉన్నాడు, దేవుని ముందర ఉంచుతూ ఉన్నాడు అనేది ఈరోజు మనం అర్థం చేద్దాం. 2వ వచనంలో మనం చూస్తే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును.
తన ప్రవర్తన విషయంలో నిర్దోషంగా ఉండేందుకు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనకు తెలుసు, ప్రవర్తన అంటే మన చూపు, మన మాట, మన ఆలోచన, మన క్రియ అన్నీ కలిపినదే మన ప్రవర్తన. ఇందులో ఎలాంటి దోషము, తప్పుకు చోటు లేకుండా వివేకంతో, అంటే ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసిన వాడై అలా తన జీవితంలో నడుచుకోవడానికి, అలా తన జీవితంలో ఉండడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, తన యజమాని రావడానికి ఇంకా సమయం ఉందని, వచ్చే వరకు చూద్దామని ఆయన ఇచ్చిన బాధ్యతను విస్మరించిన గృహ నిర్వాహకుని గురించి మనకు తెలుసు. అలా కాకుండా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేర్చే ఉద్దేశంతో జీవించి బలా మంచి దాసుడా అని పిలిపించుకునే జీవితం కూడా మనకు తెలుసు. అందుకనే యథార్థ హృదయంతో దేవుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసే ఒక నిరీక్షణ కలిగి ఉండే నిర్ణయాన్ని అతడు తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలోకి వస్తే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఇక్కడ తాను ఏ చెడు కార్యం చేయకుండా ఉండడం, దానితో పాటు చెడు కార్యములు చేసే వారిని ఎవరిని తనతో ఉంచకుండా, వారితో సంబంధం ఉండకుండా, అలాంటి వారిని, అలాంటి వారి కార్యాలను అసహించుకుంటూ వారిని దూరంగా ఉంచే ఒక నిర్ణయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం చూస్తే, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. మూర్ఖంగా అంటే ఒక కుటిలమైన ఆలోచన, అలాంటి ఆలోచన ఉన్న వారిని దూరంగా ఉంచడం, వారితో దూరంగా ఉండడం, ఏ పరిస్థితుల్లోనూ దుర్మార్గం, దౌర్జన్యానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా ఉండడం, అలాంటి నిర్ణయాన్ని దావీదు అక్కడ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో చూస్తే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంవరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఈరోజు పొరుగువాన్ని ముందు ప్రేమగా మాట్లాడి చాటుగా వాని గురించి నిందించేవారు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనము ఏ రోజు వాళ్ళను సమర్థించొద్దు. దావీదు అదే చెప్తున్నాడు, పొరుగువాన్ని చాటుగా అపనిందలకు గురి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. ఆయనైతే హతం చేస్తానంటున్నాడు, మనమైతే అటువంటి వారిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. మిడిసిపడే వాళ్ళను, గర్విష్టి హృదయాలను నేను సహించను. అంటే వాళ్ళు చేసే ఆ మాటలు, చెప్పే మాటలు, వాళ్ళు చేసే పనులను మనం సహించకుండా ఉండాలి, వాటికి అడ్డుకట్ట వేయాలి, వారిని దూరంగా, వారిని చెప్పేదాన్ని ఖండించాలి, వారు చెప్పే ఆ పిచ్చి మాటలను ప్రోత్సహించకుండా ఉండడం. ఇది దావీదు తీసుకున్న నిర్ణయం. 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళను, విశ్వాసం ఉంచే వాళ్ళను, ఆ విశ్వాసాన్ని తమ జీవితంలో చూపించే వాళ్ళతోనే మన సాంగత్యం, సంబంధం. యథార్థంగా ఉండేవారితోనే మన సహచర్యం. అది దావీదు తీసుకున్న నిర్ణయంగా మనము చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడవాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఈ రెండు విషయాలు, అవి పరిస్థితులు కానీ మనుష్యులు కానీ, నా జీవితంలో వాటికి చోటు ఇవ్వను. అలాంటి వాళ్లకు నేను దూరంగా ఉంటాను, వారిని దూరంగా ఉంచుతాను. ఇది దావీదు నిర్ణయం. చివరి 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారిని అందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకుండా పాపం చేసే ప్రతి ఒక్కరిని, దేవునికి విరోధంగా నడుచుకునే ప్రతి ఒక్కరిని, వారందరినీ దూరంగా ఉంచే ఒక పరిస్థితి, నిర్మూలించే ఒక పరిస్థితి, ఒక నిర్ణయం. ఈ నిర్ణయాల పరంపర ద్వారా తాను ఎరిగిన దేవునికి అనుకూలంగా తన జీవితాన్ని మార్చుకునే ఒక ప్రయత్నాన్ని మనము దావీదు జీవితంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికోసం తీసుకున్న నిర్ణయాలను మనము విని ఉన్నాం, చదివి ఉన్నాం. ఆ నిర్ణయాలతో నిండిన దావీదు జీవితం దేవునితో మాట్లాడుతుంది. దేవా, నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను ఆరాధిస్తాను అంటూ తన సిద్ధపాటును ఈరోజు మనకు చూపిస్తుంది. అదే తన జీవిత విధానంగా, దానికోసం తాను తీసుకున్న నిర్ణయాలను ఈరోజు మన ముందు దావీదు చూపిస్తూ ఉన్నారు. సంగమా, ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అలాంటి నిర్ణయాలు తీసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకు తెలివిచ్చారు, వివేకం ఇచ్చారు. ఏది మంచి ఏది చెడు ఎరిగిన వారమై ప్రవర్తిస్తూ యథార్థంగా జీవించే ఒక నిర్ణయం మన జీవితంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెడు చేయకుండా ఉండడమే కాదు, దానితో సంబంధం లేకుండా దానిని అసహించుకుంటూ జీవించే జీవితం, దానికోసం నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూర్ఖులతో సహవాసం చేయకుండా, ఏ దౌర్జన్యము దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా ఉండడం, ఇతరులను దూషిస్తూ నిందించే వారిని ద్వేషించే వారిగా, గర్వం గల వారిని సహించకుండా ఉండేవారిగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సంబంధులతోనే సంబంధం ఉంచుతూ ఈ లోక సంబంధులతో మనం దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళను విడవవలసిన అవసరం ఉంది. అబద్ధం చెబుతూ మోసం చేసే వారికి ఏ చోటు మన దగ్గర ఇవ్వకుండా ఉండడం, పాపం చేయువారిని మన నుంచి ఎప్పుడు దూరంగా ఉంచడం, ఈ నిర్ణయాలన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఈరోజు దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఇదే మన సిద్ధపాటు. అలాంటి జీవితం, ఒక మారిన జీవితం, దేవుడు అదే కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం కోసం నిర్ణయాలు తీసుకునే అవసరాన్ని ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే నిజంగా దేవుణ్ణి ఆరాధించే సిద్ధపాటుగా మన ముందు ఉంచి ఉన్నారు. ఎందుకంటే వారు మాత్రమే దేవుణ్ణి నిజంగా స్తుతించగలిగే పరిస్థితి దావీదు ద్వారా మన ముందు ఉంచి ఉన్నారు. ఈరోజు అలాంటి నిర్ణయాలతో మన జీవితాన్ని మార్చుకుంటూ, ఆ మార్పుతో దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు, ఏ మార్పు లేదు. కానీ మనమైతే మన జీవితాలను మార్చుకున్నప్పుడే ఆయన నిజంగా ఆరాధించగలుగుతాం. ఈ మాటలు అర్థం చేసుకొని ఆరాధన చేసుకుందాం.